నమస్తే, వెల్కమ్ టు వెస్ట్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన అన్నాబత్తుని శివకుమార్. తెనాలి సబ్ డివిజన్ పోలీసు ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ నిర్వహణ. పరేడ్లో పాల్గొని అధికారులు సిబ్బందికి సూచనలు చేసిన ఎస్పీ సతీష్ కుమార్. బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందవద్దన్న పశు వైద్యశాల వెటర్నరీ డాక్టర్ నాగిరెడ్డి. ప్రజలు ఉడికించిన చికెన్ గుడ్లు తినొచ్చని సూచన. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ పరేడ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సమక్షంలో సబ్ డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్ల పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొని పరేడ్ నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ గ్రౌండ్స్లో శుక్రవారం పోలీస్ పెరేడ్ నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పోలీసు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి నిర్వహించిన పెరేడ్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావుతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్ల పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకే పోలీసు అధికారులు సిబ్బంది భారీగా తెనాలి చేరుకున్నారు. కాలేజీ గ్రౌండ్స్లో ఎస్పీ సతీష్ కుమార్కు పోలీసు సిబ్బంది పెరేడ్ నిర్వహిస్తూ గౌరవ వందనం చేశారు. పెరేడ్లో పోలీసుల మార్చ్ ఫాస్ట్, వెపన్ డ్రిల్లు, పోలీసు బ్యాండ్ ఆకట్టుకున్నాయి. పెరేడ్ అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల విధుల్లో భాగంగా ప్రతి శుక్రవారం పోలీసు పెరేడ్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహించే మార్చింగ్, వెపన్ డ్రిల్స్ ద్వారా పోలీసుల్లో శారీరక దృఢత్వం, డిసిప్లిన్, మానసిక ఉల్లాసం మెరుగుపడతాయని అన్నారు. పోలీసు విధి నిర్వహణలో పెరేడ్ అతి ముఖ్యమని చెప్పారు. కేసుల పరిష్కారం విషయంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలపై సూచనలు చేశామన్నారు. ఇటీవల గుంటూరు 3 సబ్ డివిజన్ల పరిధిలోని పెరేడ్ నిర్వహించామని చెప్పారు. తెనాలి డివిజన్ పరిధిలో సుమారు 185 మంది ఏఆర్ సివిల్ పోలీసులతో మార్చింగ్ నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఏ హనుమంతు, ట్రైనీ ఎస్పీ దీక్ష, తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావు, సిఐలు వి మల్లికార్జునరావు, కె రాములు నాయక్, ఎస్ రమేష్ బాబు, ఏఆర్ సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. సో మనం ఈరోజు తెనాలిలో పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది. పరేడ్ అనేది మామూలుగా పోలీసింగ్లో మనం డిసిప్లిన్ కోసం మనం వాళ్ళు టర్న్ అవుట్, డిసిప్లిన్, అదేవిధంగా వాళ్ళకి కన్వే చేయాల్సిన మెసేజ్ ఏదైనా ఉందంటే ఈ పరేడ్లో చేస్తుంటాము. మామూలుగా ఎవ్రీ ఫ్రైడే జనరల్గా పరేడ్ చేస్తుంటాము. కానీ జనరలీ అక్కడ ఏఆర్తో పాటు జనరలీ జరుగుతుంటాయి. సివిల్ మెన్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసి పరేడ్ చేయాలని చెప్పి రీసెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ వీక్ మన గుంటూరులో ఒక 3 సబ్ డివిజన్స్తో పాటు అక్కడ చేశాము. సో తెనాలి సబ్ డివిజన్ అనేది మనకి వాళ్ళు ట్రావెలింగ్ టైం వేస్ట్ అవుతాయి, ఇదన్నీ ఆలోచించుకుని వాళ్ళ ప్లేస్లే పరేడ్ చేయించాలన్న ఉద్దేశంతో పాటు మన తెనాలిలో పరేడ్ చేయించడం జరిగింది. ఈరోజు సివిల్ మెన్ తరపు నుంచి అవుట్ ఆఫ్ 250 దాదాపు 185 వరకు ఈరోజు పార్టిసిపేట్ చేశారు. అదర్ అటాచ్మెంట్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 50 మెన్ వరకు రావట్లేదు. ఆల్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. దీనిలో మన మెన్కి డిసిప్లిన్స్, రీసెంట్గా వచ్చిన చిన్న డిసిప్లినరీ ఇష్యూస్ గురించి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజల దగ్గర ఎలా విధంగా కండక్ట్ చేసుకోవాలి, ఎలా విధంగా రెస్పాన్స్గా ఉండాలి, ఎలా విధంగా రిసీవ్ చేసుకోవాలన్నది కూడా ఒకసారి మళ్ళీ సెట్ కాంటాక్ట్లో రెగ్యులర్గా చెప్తున్నదే కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్క్ బాగా చేస్తున్న వాళ్ళని కూడా కొన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వస్తున్న ఛాలెంజెస్, అది బందోబస్తుగా ఉండొచ్చు, లేకపోతే కన్వీనింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్గా ఉండొచ్చు, దాన్ని కూడా మనం ఎలాగా సక్రమంగా చేయాలన్న ఉద్దేశంతో పాటు కూడా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవడం అనేది జరిగింది. దీంట్లో వాళ్ళు టర్న్అవుట్ ఎలాగా, వాళ్ళు అంటే మార్చింగ్ ఎలాగా చేస్తున్నారు అనేది కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది నిన్న నుంచి కూడా మన ఎస్డిపిఓ తెనాలి, అదేవిధంగా ట్రైనింగ్ ఏఎస్పీ ఉన్నారు దీక్ష, అదేవిధంగా మన ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఏఆర్ టీం అన్నీ కూడా ఇది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా దీనికి పరేడ్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడము, తర్వాత వెపన్ అన్ని వాళ్ళకి వెపన్ డ్రిల్ ట్రైనింగ్ ఇవ్వడము, ఇదన్నీ కూడా వాళ్ళు లాస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ డే వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు నుంచి కూడా రెగ్యులర్గా అలాగా జరుగుతుంటాయని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఎన్ విద్యా సంస్థలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని విద్యాసంస్థల చైర్మన్, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఫార్మా డి విద్యార్థుల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెనాలి తాలూకా ప్రాంతంలోని విద్యార్థుల విద్యాభ్యున్నతికి ఆనాడు బాటలు వేసిన మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబొత్తిని సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏఎస్ఎన్ విద్యా సంస్థలు ఈనాడు అత్యుత్తమ విద్యా సంస్థలుగా గుర్తింపును అందుకున్నాయని విద్యా సంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తిని శివకుమార్ అన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఫార్మా డి విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే తాను విద్యా సంస్థల యొక్క బాధ్యతను తీసుకున్నానని, ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణ నిబద్ధతతో విద్యార్థుల భవితవ్యానికి విశేషంగా కృషి చేసినట్లు చెప్పారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ, అలాగే ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీ బెస్ట్ కాలేజీలుగా పేరు వచ్చేందుకు నిరంతరం శ్రమించినట్టు ఆయన తెలియజేశారు. ఇటీవల పొలిటికల్గా 6-7 సంవత్సరాలు రాజకీయ రంగంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండటం జరిగిందని, అయితే ఒక షెడ్యూల్ ప్రకారం విద్యా సంస్థలను ముందుకు తీసుకువెళ్లి భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ తెలిపారు. సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను తాము నేర్పిన విద్యా సంస్థలను జూనియర్లతో పంచుకోవటం మంచి సాంప్రదాయంగా చెప్పారు. అలాగే నేర్చుకోవడం అనేది మంచి అలవాటుగా చెబుతూ తెలుసుకున్న అంశాలకు సృజనను జోడించి కొత్త ఆవిష్కరణలకు దోహదపడితే విజయం సాధించవచ్చునని శివకుమార్ పేర్కొన్నారు. మారుతున్న నేటి సమాజంలో ఫార్మసిస్టులుగా రాణించడం సవాల్తో కూడుకున్నదని, నిరంతరం అధ్యయనం, వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తెస్తూ కష్టపడి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం విలియం కేరీ అన్నారు. ఇంకా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలకు దూరంగా పలువురికి ఆదర్శంగా విలువలతో కూడిన జీవన విధానం సాగించాలని కోరారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఫార్మా డి విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఎక్కడ కూడా రాంగ్ స్టెప్స్ వేయకుండా you have to move on. సో దీంట్లో మీకు మెయిన్గా వచ్చేటటువంటి డ్రాబ్యాక్ అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే ద టైం మేనేజ్మెంట్. మీకు 24 hours ఉంటుంది, హాస్టల్లో ఉంటారు, కాలేజ్కి వస్తారు, బట్ హౌ టు మేనేజ్ ద టైం ఫర్ రిలాక్సేషన్, హౌ టు మేనేజ్ ద టైం ఫర్ లెర్నింగ్, హౌ టు మేనేజ్ ద టైం టు స్పెండ్ ఇన్ ద కాలేజ్, ఇవన్నీ కూడా మనం ఒక టైం షెడ్యూలర్ వీ హ్యావ్ టు మేక్ ఇట్. సో అట్లా కాకుండా మనం ఏదో క్యాజువల్గా ఎంజాయ్ చేయాలన్నట్టుగా వచ్చామనుకోండి, సో యూ కెనాట్ సక్సీడ్ ఇన్ యువర్ కెరీర్. దట్ ఈస్ వన్ థింగ్. అనదర్ థింగ్ ఈస్ వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్. మీకున్నటువంటి అలవాట్లు వేరే వాళ్ళు ఉండకపోవచ్చు, వేరే వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు మనకు ఉండకపోవచ్చు. హాస్టల్లో ఇఫ్ యూ గో టు ఇన్ హాస్టల్ లైఫ్ ఆర్ ఇన్ కాలేజ్, so you observe their cultural area, our cultural area, so you take the good from them. వాళ్ళలో ఉన్నటువంటి కల్చర్ మంచిది ఏదైనా ఉంటే మనకి అడాప్ట్ చేసుకోవాలి, తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద ఏరియా వేర్ యూ కెన్ మోర్ ఎక్స్పోజ్ టు దిస్. సో దీన్ని ప్రాపర్గా మనం అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని మన పర్సనల్ గ్రోత్కి ఉండేటట్టుగా దాన్ని డెవలప్ చేసుకోవాలి. దెన్ పర్సనల్ ఫైనాన్సెస్, దిస్ ఇస్ అనదర్ ఏరియా. వెబ్సైట్లో మీకు కావాల్సిన చెక్ లిస్ట్ ఏమైతే సబ్మిట్ చేయాలో అవన్నీ కూడా అప్లోడ్ చేసి కరెక్ట్గా డాక్యుమెంట్స్ మీకు తీసుకొస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేస్తాం. కాబట్టి మీరు చేసినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. దెన్ అనదర్ థింగ్ ఈస్ బికాస్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద ఫార్మ్ డే, మెనీ స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ టు అబ్రాడ్. So for the abroad going students, we are giving one facility that మీకు అబ్రాడ్లో అడ్మిషన్ వచ్చినప్పుడు మీకు స్లాట్ డేట్ మీరు వెళ్ళిపోయే డేట్ కంటే తర్వాత వచ్చింది అనుకోండి, మీరు దాని గురించి మీరేం వరీ అవ్వకుండా బిఫోర్ యు ఆర్ లీవింగ్ టు ద కంట్రీ యూ కమ్ టు ద కౌన్సిల్. ఎందుకంటే ఆ స్లాట్ డేట్ మేము విల్ గివ్ ద రిలాక్సేషన్ ఫర్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు అబ్రాడ్. వాళ్ళకి అంటే మీరు మీ టికెట్ కానీ మీ అడ్మిషన్
లెటర్ కానీ మీరు మాకు సబ్మిట్ చేస్తే సేమ్ డే వీ డూ ద రిజిస్ట్రేషన్ అండ్ ఇఫ్ పాసిబుల్ వీ కంప్లీట్ ద ఎంటైర్ ప్రాసెస్ అండ్ విల్ సెటిల్. అది మేము చేస్తాం, అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది పర్సనల్లీ యూ హ్యావ్ టు కమ్ ఫర్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్. సో మళ్ళీ మీరు అబ్రాడ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కుదరదు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ద కౌన్సిల్ హ్యాస్ టు ఇష్యూ ద గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్. సుమారు 6-7 సంవత్సరాలు తప్పగా అప్పుడే డెలివరీ అయిన ఒక బేబీని ఎలా అయితే మదర్ కేర్ చేసిందో ఈ కాలేజెస్ని చైర్మన్గా నేను ప్రిన్సిపల్ స్టాఫ్ అంత కేర్ చేశాను. అందుకే ఏఎస్ఎల్ కాలేజ్కి మంచి బ్రాండ్ వచ్చింది. యూనివర్సిటీ కావచ్చు, ఏపీ వైజ్ కావచ్చు. సో దాంట్లో ఫార్మసీ కూడా ఈ ప్రాంతంలో ఒక మంచి కాలేజీని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఫార్మసీ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఫార్మాటీ ఐ థింక్ ఫస్ట్ బ్యాచ్ 2011 ఫస్ట్ ఈ కోర్స్ని స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నేను ప్రిన్సిపల్ అంతా డిస్కస్ చేసినాక చాలా బాగుంటుంది. అప్పుడే ఆలోచన వచ్చింది 6 years ప్రోగ్రామ్ మీద. 6 years అంటే బాగా లాంగ్ మీద కెరియర్ ఇది ఏంటన్నప్పుడు నేను కెరియర్ ఆపర్చునిటీ ఇచ్చాను, బాగుంటుంది అని చెప్పి అప్పుడు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఫైనల్గా ఫార్మటీకి వెళ్దామని చెప్పి వెళ్ళాను. సో ఆ రోజు నుంచి ఏఎస్ఎల్ బీఫార్మసీ ఫార్మటీ కోర్సెస్, పీజీ కోర్సెస్ ఈ క్యాంపస్లో జరుగుతాయి. సో ఈరోజు ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పించిన సీనియర్స్ అండ్ జూనియర్స్ ఫ్యాకల్టీకి నా థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈ సందర్భంగా ఇప్పుడే మీతో ఇంటరాక్ట్ అయిన డాక్టర్ విజయన్ కేర్ గారికి, మినిస్టర్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్, అలాగే ప్రిన్సిపల్ గారికి, స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ క్యాంపస్ అండ్ డిసిప్లిన్, అలాగే ఫార్మసీ. సో నేను చాలా తక్కువ ఏజ్లో కాలేజ్ బాధ్యత తీసుకున్నాను. అట్ ది ఏజ్ ఆఫ్ 21 years నా బిఏ అయిపోయి బిఎల్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు యూఎస్కి నేను కాలేజ్ చైర్మన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది నాకు బాగా. సో నేను స్టూడెంట్ అనుకునే నేను కాలేజీని రన్ చేశాను. ఆయన స్టూడెంట్గా నా ఫీల్ ఏ విధంగా ఉంటుంది, ల్యాబ్స్ ఎలా ఉండాలి, స్టాఫ్ ఎలా ఉండాలి, కాలేజీ ఏ రకంగా ఉండాలి. అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, మీలాగా నేను చిన్న ఏజ్ 21 years అందరూ అడిగారు, ఏంటి వాడిని తీసుకొచ్చి చిన్నాడు కదా వాడిని తీసుకొచ్చి కాలేజీ కూర్చోబెడుతున్నాం అంటే నేను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఎవరిని ఏం చేయాలో నాకు తెలుసు, మీరే కరెక్ట్ పర్సన్, మీరైతేనే కాలేజీని బయట తీసుకొస్తాను. ఎవరు ఏం మాట్లాడారు ఆ మాటకి నేను లోపల నవ్వుకుంటా ఉండేవాడు. సార్ గారు పంపించారండి అంతా కూర్చోండి, ఆ పిల్లలు దగ్గర పంపించారు. తీసి మిమ్మల్ని ఎందుకు నేను సెలెక్ట్ చేయలేదంటే ఇదే రీజన్ అని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను చెప్పు. అంటే ఎత్తు చూపినట్టు మీకు ఒక చిన్న కారణం, ఎవరు స్టూడెంట్ ఊహించదు. నేను ఇంత మెరిట్ స్టూడెంట్ ఉండి నేను ఇంత కష్టపడి నా కోర్సుని మంచి మార్కులతో సర్టిఫికేట్ తీసుకుని
రోజు కాలేజీకి అటెండ్ అయ్యి నేను ఇంత బాగా చేసి ఇంటర్వ్యూ బాగా చేసి ఒక చిన్న కుర్చీ లాగటం వల్ల వచ్చే సౌండ్కి వాడు ఇరిటేట్ అయ్యి నాకు ఉద్యోగం లేదంటే వాడికి ఈ వ్యవస్థ మీద కోపం వస్తుంది, సిస్టమ్ మీద కోపం వస్తుంది. కానీ ఒక పాయింట్ ఏంటో తెలుసా, ఎందుకు నా జాబ్ పోయింది అనేది వాడికి తెలియవటం అవసరం అంటారు. వాడు ఉంటే సర్చ్ చేయకుండా అంటే లైఫ్లో మనకి తెలియకుండా మన ప్రమేయం లేకుండా ఎన్నో ఇన్సిడెంట్స్ మన జీవితంలో జరుగుతాయి. వాటిని అధిగమించి లోపాలని సరి చేసుకొని మనకున్న నాలెడ్జ్తో మనకున్న మంచి యాటిట్యూడ్తో ఎదుటి వ్యక్తికి వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే మరి 2 నిమిషాలు వీళ్ళతో మాట్లాడవచ్చురా, మంచి వ్యక్తి, మంచి స్టూడెంట్, మంచి వెల్ బిహేవియర్లో అనిపించాలి. మనం స్టూడెంట్కి అది మీకు అవసరం, అలా అనిపించాలి. మనం అలా ఎదుటి వ్యక్తికి కనిపించకుండా ఉంటే నీ యాటిట్యూడ్ కానీ నీ డిసిప్లిన్ కానీ నీ ప్రవర్తన కానీ ఇంకోటి బాగోకపోతే ఎదుటివాడు నీతో షేర్ చేసుకోడు. దానివల్ల వాడికి నష్టం లేదు, నీకు నష్టం లేదని మనం అనుకోవచ్చు, కానీ ఎక్కడో చోట నష్టం జరిగింది. సో మీ యాటిట్యూడ్ మంచి యాటిట్యూడ్తో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీరు ఈ కోర్సు వల్ల మంచి లైఫ్ని లీడ్ చేయాలని, అలాగే ఈ కోర్స్ లైఫ్ మీద కూడా మీ రియల్ లైఫ్లో కూడా మంచి వ్యక్తిత్వంతో ఉన్న హ్యూమన్ బీయింగ్గా మీ లైఫ్ కొనసాగించాలని ఆలోచిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తెనాలి షరఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. వారం రోజుల పాటు ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించగా శుక్రవారం స్వామివారికి పుష్పోత్సవం నిర్వహించారు. స్థానిక షరఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం నుండి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించి అనంతరం పుష్పోత్సవం జరిపారు. వివిధ రకాల పుష్పాలతో ఎంతో విశేషంగా పుష్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి పుష్పోత్సవాన్ని తిలకించారు. మధ్యాహ్నం భారీగా అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, కార్యనిర్వహణాధికారి అవతు శ్రీనివాసరెడ్డి ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ నిర్వహించారు. నిఖిల్ శాండిల్య, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, సోమశేఖర్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళ్యాణోత్సవం మరియు రథోత్సవం, నిన్న పూర్ణావధి కార్యక్రమం, ఈ రోజున శ్రీ స్వామివారి పుష్పాదివాసము, ఈ కార్యక్రమాన్ని భక్తులందరి సమక్షంలో వారి అందరి సహకారంతో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో సహకరించిన భక్తులందరికీ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ముందు కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ రోజున స్వామివారికి విశేషంగా పుష్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే సుమారు 2000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలని కూడా భాగవతం వంశీయులైనటువంటి శివసుబ్రహ్మణ్యం గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఆలయ ఈవో అవతు శ్రీనివాసరెడ్డి గారు, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యుల సహకారంతో, దాతల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే పాల్గొన్న ప్రతి భక్తులకి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ శనివారం తెనాలి రానున్నారు. పెనుగొండ శ్రీ వాసవి టెంపుల్ ట్రస్ట్ పీఠాధిరోహణ అనంతరం మొదటిసారి తెనాలి వస్తున్న స్వామీజీకి శోభయాత్ర ద్వారా స్వాగతం పలుకుతున్నట్లు శ్రీ విద్యా పీఠం సభ్యులు తెలిపారు.
స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం ట్రస్టు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి టెంపుల్ ట్రస్ట్ పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా తెనాలి వస్తున్న శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీకి పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 15వ తేదీ శనివారం సాయంత్రం 4:30 గంటలకు స్వామీజీ తెనాలి వస్తారని, తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ వద్ద గల మహాగణపతి విగ్రహం వద్ద నుండి శోభాయాత్రగా మార్కెట్, గాంధీ చౌక్, గ్రంథాలయం మీదుగా గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం చేరుకుంటారని వారు తెలియజేశారు. శోభాయాత్రలో మంగళ వాయిద్యాలు, సన్నాయ మేళం, కేరళ వాయిద్యాలు, అలాగే 500 మంది మహిళలతో కోలాటం, పెద్ద ఎత్తున భక్తులతో ఈ శోభాయాత్ర ఉంటుందని వారు తెలిపారు. అనంతరం శ్రీ విద్యాపీఠంలో స్వామీజీ దివ్య సందేశాన్ని ఇస్తారని వారు తెలియజేశారు. ఈ శోభాయాత్రలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నంబూరి వెంకటకృష్ణమూర్తి, సెక్రటరీ రావూరి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోన నాగేశ్వరరావు, లోకనాథం, సాలిగ్రామ మఠం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి శ్రీ బాలస్వామీజీ గారు అఖిల భారత వాసవి పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాక తెనాలి మొట్టమొదటిసారిగా రావటం మన అదృష్టం. ఆ సందర్భంగా మనం తెనాలిలో ఉన్న భక్తులందరూ విఎస్ఆర్ కాలేజ్ దగ్గర వినాయకుడి విగ్రహం నుండి ఊరేగింపుగా స్వామివారికి అఖండ స్వాగతం పలకాలని శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. కనుక భక్తులందరూ కూడా తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరయ్యి ఊరేగింపు అనంతరం స్వామివారి మఠం దగ్గర వారి దివ్య ప్రవచనాలు మనం వినటానికి రెడీగా ఉండాలి. అందరూ కూడా తప్పనిసరిగా వచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏ రోజు ఏ టైము? రేపు శనివారం సాయంకాలం 5 గంటలకి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర వినాయకుడి విగ్రహం దగ్గరికి స్వామివారు ఊరేగింపు మొదలవుతుంది. తప్పనిసరిగా రండి. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం వారి ప్రెస్ మీట్లో ఈ రోజున మన పూజ్యశ్రీ బాలస్వామీజీ గారు పీఠాధిపతిగా అయినాక మొట్టమొదటిసారిగా రావటం మా అందరి అదృష్టం. కాబట్టి వారు రాకకి మా అదృష్టంగా భావించి భక్తులందరూ కూడా ఘనంగా వినాయకుడి విగ్రహం కాడ నుంచి మేళతాళాలతోటి, డప్పులతోటి, అన్నిటితో అందరం కూడా కోలాటాలతోటి, ఆడవాళ్ళ మహిళ కోలాటాలతోటి వస్తున్నాము. ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించి వారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఆటో డ్రైవర్లు క్రమశిక్షణతో మసులుకుంటూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచించారు. శుక్రవారం తెనాలి వచ్చిన ఎస్పీ ఆటో డ్రైవర్లతో సమావేశమై వారికి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం ఉదయం తెనాలి వచ్చారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో పోలీసు పెరేడ్లో పాల్గొన్న అనంతరం ఆటో డ్రైవర్లతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో వ్యవహరిస్తున్న తీరు, వారు తీసుకోవాల్సిన బాధ్యతలపై సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శ్రామికులకు ప్రత్యేక అయిన కాకి డ్రెస్ విలువలను కాపాడాలని ఆయన అన్నారు. ఆటో యజమానుల వివరాలతో పాటు డ్రైవర్ల వివరాలను డ్రైవర్ సీటు వెనుక భాగంలో పొందుపరచాలని చెప్పారు. ప్రయాణికులను చేర్చే క్రమంలో బాధ్యతగా వ్యవహరించాలని కూడా ఆయన అన్నారు. తమ సమస్యల పరిష్కారానికి 24/7 పోలీస్ శాఖ సేవలను వినియోగించుకోవచ్చునని తెలియజేశారు. అందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. క్రమశిక్షణతో మెలగాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పారు. తెనాలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అనేక చర్యలు చేపడుతున్నామని, ఆటో డ్రైవర్లు కూడా సహకరించాలని ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. కాల్ చేసి చెప్తారు. చెప్పినప్పుడు ఒక వ్యక్తి డ్రైవర్తో పాటు ఇద్దరు కలిపి ప్యాసింజర్లో ఉన్నట్టు వస్తారు. వచ్చి ఆ వ్యక్తి కూడా ఎక్కించుకుంటారు. ఎక్కించుకుని ఎక్కడ వెళ్తారు? ఎవరు లేని ప్లేస్కి తీసుకుని వెళ్తారు. కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్, డబ్బులు ఎంత ఉందో అంత, ఇంత కావాలి అంత కావాలని కాదు. గ్యాంగ్ ఏంటంటే చూసినప్పుడు వాళ్ళే పిక్ చేసుకుంటారు. 30,000 ఒక మొబైల్ దొరికిందంటే చాలు. ఇలాగ 4 అఫెన్స్ చేస్తారంటే సరిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆటో పైన ఒక ఇమేజ్ పాడవుతుంది.
ఇది గుంటూరులో కూడా జరుగుతుంది. తెనాలిలో రీసెంట్ టైమ్స్లో మేము కేసు కూడా కట్టి ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల దీనికి సొల్యూషన్ మీకు ఆల్రెడీ తెలుసు. మీరు ప్యాసింజర్ ఒకరు ఎక్కారంటే వాళ్ళకి ఆటో సంబంధించిన డీటెయిల్స్ విత్ క్యూఆర్ కోడ్తో పాటు మనం పెట్టుకున్నామంటే స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి డీటెయిల్స్ వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతాయి, నైట్ 12 o'clock కూడా ఒక ఆడవాళ్ళు కూడా ధైర్యంగా ఆటోలో ఎక్కి వెళ్ళిపోతున్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ అవుతాయి. వెనక సీట్ వెనక అది మీ వెనక ఉన్నదిలో తర్వాత బయటకు కూడా వెనక ఒకటి పెట్టుకున్నామంటే ప్రజలకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. యాక్చువల్లీ దానికి ఒక యాప్ కూడా ఉంది. అన్నీ కలిపి 250 రూపీస్. ఆల్రెడీ మనము ఇక్కడ గుంటూరులో స్టార్ట్ చేసాము, అది రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అక్కడ ఒక 13,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేశారు. కానీ లాస్ట్ ఒక 8-9 yearsగా అది ఫాలో చేయట్లేదు. కొంతమంది మారిపోయింది, అలాగా చేంజ్ అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ ఆ 13 మెంబర్స్ని కన్ఫర్మ్ చేస్తూ కొత్తదిగా కావాలన్నా తీసుకోమని చెప్పేసి డ్రైవ్ చేస్తున్నాం. అదే సేమ్ థింగ్ ఇప్పుడు ఎస్డిపిఓ తెనాలి గారు అండ్ మన దీక్షని కూడా ఇన్వాల్వ్ చేయండి ఈ ప్రాసెస్లో. సో మీకు కొత్త ఐపీఎస్ మేడం కూడా వచ్చారు. మేడం కూడా ఇప్పుడు చీప్ రోడ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మేడము ఎస్డిపిఓ సార్ అందరూ కలిపేసి ఇక్కడ కూడా మీరు అందరు కోఆపరేషన్తో పాటు అది పెట్టుకోవడము ఒక 250 రూపీస్. ఇది వాళ్ళు 4 years ముందు 200 రూపీస్కి చేశారు. ఇప్పుడు 50 రూపీస్ ఎక్కువ అడుగుతున్నారు ఆఫ్టర్ 4 సంవత్సరం. పెద్ద విషయం ఏమి కాదు 250 రూపీస్ మనకి. మీరు చేసి పెట్టుకున్నారంటే మీకు ఖచ్చితంగా ఆటో పైన ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతాయన్నది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఒక రోజు వస్తున్న 2 సవార్లు 3 సవార్లుగా కన్వర్ట్ అవ్వడానికైన స్కోప్ కూడా ఎక్కువ. ఇది మీరు అందరూ సపోర్ట్ లేకుండా చేయలేము, ఫస్ట్ పాయింట్. రెండోది పాయింట్ ఏంటంటే కొన్ని ట్రాఫిక్లో కూడా మీరు సపోర్ట్ కావాలి. యాక్చువల్లీ మీరు సపోర్ట్ లేకుండా ఎవరు కొత్త వాళ్ళు ఒకవేళ తెనాలికి ఒక టూరిస్ట్ ఫారిన్ నుంచి వస్తారని అనుకోండి, వాళ్ళు అన్ని టూరిస్ట్ పార్ట్ తిరిగి ఇక్కడ ఉన్నది అన్ని తినేసి వాళ్ళు డిసైడ్ చేయడం వేరు. వాళ్ళు అలాగా రోడ్లు చూసుకొని వస్తారు కదా దిగిన వెంటనే, అప్పుడు ట్రాఫిక్ ఎలాగా ఉందని చూసుకొని డిసైడ్ చేస్తారు ఈ తెనాలి అన్న టౌన్ ఎలాగా ఉందని చెప్పేసి. అలా చూసినప్పుడు కొన్ని ఆటో వల్ల ఇబ్బంది ఉండడం మాత్రం ఇక్కడ మాత్రం కాదు గుంటూరులో కూడా ఉంది. అంటే అందరూ ఆటోలు అలాగా లైన్గా పెట్టుకోవడము, రోడ్డు మధ్యలో కూడా పెట్టుకోవడము, దీనివల్ల కామన్ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. తెనాలిలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ముఖ్యమైన సమస్యల్లో ట్రాఫిక్ ప్రధానమైనది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అనేక చర్యలు చేపడుతున్నామంటున్న పోలీసులు ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తెనాలి పట్టణంలో ఎంతో కాలంగా శాశ్వత పరిష్కారానికి నోచుకోకుండా కొరకరాని కొయ్యగా ఉంది ట్రాఫిక్ సమస్య. ఇరుకు రోడ్లు, ఆటోల రద్దీ, అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగులు వెరసి ఈ సమస్యకు పరిష్కారమే కనిపించినంతగా తయారైంది. అయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అనేక చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెబుతున్నా పూర్తి స్థాయిలో ఇబ్బందులు మాత్రం తొలగటం లేదు. అయితే ఎలాగైనా సమస్య పరిష్కరించాలన్న ఆలోచనతో ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. పట్టణంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు జంక్షన్లలో పోల్స్కి భారీ మైకులను ఏర్పాటు చేసి అనౌన్స్మెంట్ చేయిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలు కలిగి ఉండాలని, ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేయొద్దు, మద్యం తాగి వాహనాలు నడపొద్దంటూ ముందుగానే రికార్డింగ్ చేయించిన వాయిస్తో మైక్లో ప్రచారం చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ట్రాఫిక్ కంట్రోల్ చేయిస్తున్నారు. అయితే ఈ కొత్త ప్రయోగం ఎంతకాలం అమలవుతుంది, దీని ద్వారా అయినా సమస్య పరిష్కారం అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే. మరి గుడ్ మార్నింగ్ అండి. తెనాలి పురపాలక ప్రజలకు ట్రాఫిక్ ఎస్ఐగా నేను ఉన్నాను. ఉంటే శ్రీ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మరియు సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇవి అడ్రస్సింగ్ సిస్టమ్ మైకులు పెట్టి ట్రాఫిక్ను ఫ్రీగా ఫ్లోగా పోవడానికి వీలుగా వాటి ద్వారా కాల్లెస్లో మైకు ద్వారా తెలియపరిచి అవి ఫ్రీగా వాహనాలు నడిచేటట్లుగా మా యొక్క పై ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ట్రాఫిక్ నిర్వర్తిస్తూ ట్రాఫిక్ను ఫ్రీగా సౌలభ్యంగా నడపడానికి వీలుగా మేము కృషిపరుస్తూ ఉన్నాము. ఇవి మార్కెట్ బ్రిడ్జి, ఓల్డ్ బస్ స్టాండు మరియు ఎన్వీఆర్ బ్రిడ్జి మరియు గాంధీ చౌకు మళ్ళీ అశోక్ పెన్ కార్నర్లో ఈ నియమించి జనాలకి నియమ నిబంధనలు తెలియపరుస్తూ వారు సక్రమంగా హెల్మెట్ ధరించి మరియు ఎలాంటి లైసెన్సు అవి లేకుండా నడపకూడదని తెలియజేస్తూ మేము ఈ ట్రాఫిక్ని నియంత్రిస్తూ ఉన్నాము. బర్డ్ ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పశు వైద్యశాల వెటర్నరీ డాక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్
నాగిరెడ్డి తెలిపారు. వైరస్ ఈ ప్రాంతంలో లేదని ఆయన తెలియజేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ప్రభుత్వ పశు వైద్యశాలలో డాక్టర్ నాగిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బర్డ్ ఫ్లూ గురించి పలు వివరాలను తెలియజేశారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయని అన్నారు. అయితే దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ ఈ ప్రాంతంలో లేదని డాక్టర్ నాగిరెడ్డి తెలిపారు. కొన్ని జిల్లాలో వైరస్ లక్షణాలు కనిపించగా ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక ప్రణాళికతో కంట్రోల్ చేస్తోందని చెప్పారు. ఫారం కోళ్లు, నాటుకోళ్ల ద్వారా పౌల్ట్రీలలో పనిచేసే వారికి ఫ్లూ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే వారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే మనిషి నుండి మనిషికి ఈ ఫ్లూ సోకదని చెప్పారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చని ఆయన తెలియజేశారు. నా పేరు డాక్టర్ నాగిరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. తెనాలి ఏరియా పశు వైద్యశాల బురిపాలెం రోడ్ నందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనకి స్టేట్లో ఈ బర్డ్ ఫ్లూ గురించి చాలా హాట్ టాపిక్గా ఉంది. దానిలో ఏంటంటే బర్డ్ ఫ్లూ గురించి ఎక్కువగా అందరూ మరీ అంత ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. అదేంటంటే మామూలు బర్డ్స్ నుంచి మనుషులకి దొరికిద్ది అనే ఉద్దేశంతో జూనోటిక్ డిసీజ్ అంటారు దీన్ని. జూనోటిక్ అంటే ఏంటంటే మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి డిసీజ్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. వాటిల్లో ఏంటంటే బర్డ్స్ నుంచి ఎక్కువగా మనకి నాటుకోళ్ళు కానీ లేదంటే మన ఫారం కోళ్ళ నుంచి కానీ ఎక్కువగా ఈ వైరస్ ఎక్కువగా ఇది ఏంటంటే వైరస్ వ్యాధి. ఈ వైరస్ ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. ఇదేంటంటే సాధారణమైనటువంటి దగ్గు, జలుబు టైప్లోనే అదే సింప్టమ్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎక్కువగా కోళ్ళలో కూడా ఈ వ్యాధి సోకితే కనుక మనకి గుట్లుగా ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. వేరే వాళ్ళకి మనుషుల నుంచి అయితే మనుషులకి ఎక్కడ దొరికిన సాకలాలు అయితే ఎక్కడ అదే తగిలిన సాకలాలు అయితే కనుక ట్రాన్స్ఫర్ ఇదైనట్టు దాఖలాలు ఎక్కడ లేవు. కోళ్ళ నుంచే వస్తాయి కాబట్టి కోళ్ళ వాటిల్లో పనిచేసేవాళ్ళు, కోళ్ళ పొలాల్లో పనిచేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. వాళ్ళని కూడా మూమెంట్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మూమెంట్ కూడా రిస్ట్రిక్ట్ చేసేసి ఇది ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా అన్ని చెక్ పోస్టులు కూడా కంట్రోల్ చేసేసి ఇది చేస్తున్నారు. అందుకని దీని గురించి మామూలుగా మనం కనుక పసుపు చికెన్ కానీ అన్నీ తినచ్చు. మనకి ఎటువంటి గుడ్లు కానీ చికెన్ కానీ అన్నీ తినచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది మనం 70 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఇది ఏంటంటే ఈ వైరస్ అనేది చనిపోయింది. కావున మనకేంటంటే బాగా ఉడకబెట్టుకొని మనం తింటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. మనకేంటంటే ఇప్పుడు అక్కడ ఆ డిసీజ్ ఉండగా నుంచి మనకి మాంసం అనేది బయటికి రాదు. కాకపోతే మన దగ్గర ఉండేవి వీటి దగ్గర మాంసమే కాబట్టి దీంట్లో భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ప్రస్తుతానికి మన ఏరియాలో కానీ ఈ తెనాలి చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా అన్యూజువల్ డెత్స్ అయితే మాత్రం ఇంతవరకు మా దృష్టికి అయితే రాలేదు. అందుకని చెప్పేసి ప్రజలు నిరభ్యంతరంగా చక్కగా తినచ్చు, చికెన్ తినచ్చు, మటన్ గుడ్లు కానీ అన్నీ తినచ్చు అన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. దీని గురించి మరీ ఎక్కువగా అంతగా అపోహ చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. తెనాలిలోని శివాజీ చౌక్లో గల కాళీమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. స్థానిక శివాజీ చౌక్లో కాళీమాత ఆలయం వద్ద నెలలో 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం అవధానం గుణశేఖర్, అవధానం వెంకటరమణ, అవధానం భార్గవ్, అవధానం కోదండ నాగవర్ధన్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో కందేపి సీతారామయ్య, మర్రా శ్రీనివాసరావు, నక్కా వెంకటేశ్వర్లు, గవిని దినేష్ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం దగ్గర ప్రతి 2వ శుక్రవారం అన్నదానం చేస్తారు. ఈ యొక్క అన్నదానం దాతల సహాయంతోనూ భక్తులు ఇచ్చే కానుకలతోనూ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి అవధానం గుణశేఖర్ గారు, అవధానం వెంకటరమణ గారు, అవధానం భార్గవ్ గారు, అవధానం కోదండ నాగవర్ధన్ గారు వీళ్ళ పిల్లవాడికి ఉద్యోగం వచ్చినందుకు సందర్భంగా వాళ్ళు ఈరోజు శుక్రవారం నాడు భోజనం పెడుతున్నారు. వాళ్ళకి ఈ కాళీమాత దయ వల్ల ఇంకా ఉన్నతమైన ఉద్యోగంలో కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అన్నదానం అనేది అన్నదానం మహా గొప్పది. అన్నదానం చేయటం వల్ల పేదవాడికి ఆకలి తీర్చడమేను, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే ఆయన ప్రాణం నిలబెట్టినట్టేనని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రముఖ వయలిన్ విద్వాంసులు శ్రీమన్ కూరపాటి ఎలమందరాజు సంస్మరణ ఉత్సవం శుక్రవారం నిర్వహించారు. సంగీత అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు.
స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం తెనాలికి చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీమాన్ కూరపాటి ఎల్మందరాజు సంవత్సరానోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు సంగీత విద్వాంసులు పాల్గొని కూరపాటి ఎల్మందరాజు కీర్తిని కొనియాడారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా నగధరరావు, ఆత్మీయ అతిథులుగా కూరపాటి కొండంరాజు, సరికొండ సత్యనారాయణరాజు పాల్గొని ఎల్మందరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సభలో ములుకొట్ల బ్రహ్మానంద శాస్త్రి, శివపార్వతి, మృదంగ విద్వాన్ సాయిబాబా పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ హరికథా విద్వాంసులు ధూళిపాడు శివరామకృష్ణ శర్మచే హరికథ గానం నిర్వహించారు. కూరపాటి సీతారామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సుబ్రహ్మణ్యరాజు, కానూరి వెంకట రామకృష్ణ, తుషార, పూర్ణవల్లి తదితరులు పాల్గొన్నారు. అనేకమైన కథలకు నాన్నగారికి ఆయన వైలిన్ మీద సహకరించారు. సాయిబాబు కూడా ఇక్కడే ఉన్నారు. గుంటూరులో ఉమామహేశ్వరరావు గారిని ఒక ఆడిటర్, ఆ ఆడిటర్ నిర్వహించేటువంటి సభలో నాన్నగారు కథాగానం చేసే సీతా కళ్యాణం, సాయిబాబు మృదంగం, ఎల్లమందరాజు గారు ఫిడేలు. తర్వాత ఆ రోజు వారు దాని మీద చేసినటువంటి కామెంట్ ఏమిటంటే, ఇట్ ఈజ్ రియల్లీ ఏ మ్యూజికల్ కాన్సర్ట్. అంత గొప్పగా జరిగింది. తర్వాత ఆ ఫోటో కూడా మనం చూసాం. సాయిబాబా, అలాగే రాజుగారు, నాన్నగారు కథాగానం గుంటూరులో గాన సభలో, అలాగే సద్గురు సంగీత సభలో కూడా నాన్నగారికి సహకరించారు. అలాగే తెనాలిలో ఇతరత్ర అనేకమైనటువంటి సభల్లో నాన్నగారికి కథాగానానికి అందించినటువంటి వారు. విద్యా వినయన శోభతే అంటే అది వారి దగ్గరే చూడాలి. చాలా పెద్ద పెద్ద కథకులందరికీ వాయించారు. గురు బ్రహ్మగుప్త గారు, రాజశేఖర లక్ష్మీపతిరావు గారు, అమ్ముల విశ్వనాథం గారు, ఇలాంటి వారందరికీ కూడా ఆయన వైలిన్ మీద సహకరించినటువంటి వారు. అలాంటి తర్వాత ఆయన రేడియోలో బి ఆర్టిస్టుగా ఉండేవారు. ఇందాక వారు చెప్పారే, నిజంగా అది వారి జీవితంలో చాలా గొప్ప విషయం. స్టేజీ మీద ఎక్కి కూర్చున్న తర్వాత బందర్లో, అది త్యాగరాజ సంగీత విద్యాపీఠం, మా మేనత్త కుమారుడు వాళ్ళు నిర్వహించేటువంటి సభ, తనను వేదిక మీదకు రమణంగానే వచ్చి రామస్వామి గారు వాయించవలసి ఉంటే రామస్వామి గారు రాకపోవడం చేత ఈయన వేదిక మీదకి ఎక్కి కచేరీ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లో రామస్వామి గారు రాగానే వెంటనే స్టేజీ మీద నుంచి దిగి రామస్వామి గారికి అవకాశం ఇచ్చినటువంటి. తర్వాత రామస్వామి గారి దగ్గర అడ్వాన్స్ ట్రైనింగ్ చివరిలో కొన్ని రోజులు రామస్వామి గారి దగ్గర కూడా ఎల్లమందరాజు గారు కొన్ని ముఖ్య త్యాగరాజ స్వామి వారి కీర్తనలు నేర్చుకున్నటువంటి వారు. అలాంటి రాజుగారు వెళ్ళిన దానికి ఎవరిని వైలిన్ తీసుకొని వస్తారంటే మా తెనాలిలోనే ఉన్నారండి గొప్ప విద్వాంసులు. అయితే అప్పుడు ఆ గ్రేడ్ అది ఉండాలని చెప్పారు. వారిని మించినటువంటి వారు నాకు సహకరించేవారు లేరని ఎల్లమందరాజు గారిని టీవీలో త్యాగరాజ స్వామి వారి హరికథకు, ఎందుకంటే హరికథకి సంగీత ప్రాధాన్యం ఉన్నటువంటి హరికథ, అందరూ ఈ నాన్నగారి కథకు వాయించడానికి భయపడేవారు. ఎందుకంటే శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండి ఆ వాయించేవారే కావాలి. పంచరత్న కీర్తనలు పాడిన, త్యాగరాజ స్వామి వారి కీర్తనలు పాడిన సహకరించేటువంటి విద్వాంసులు ఎవరంటే ఎల్లమందరాజు గారు. అందుకనే వారిని దూరదర్శన కథకు తీసుకుని వెళ్ళి 2 కథలు, తూము నరసింహదాస్ గారు, త్యాగరాజ స్వామి వారి చరిత్ర 2 కథలకు సహకరించినటువంటి మహానుభావులు. సుబ్రహ్మణ్యరాజు కింద కూర్చొని పాఠం వింటున్నాడు. ఎవరి అబ్బాయి అని అడిగాను. సరే, నేను ఎల్లమందరాజు గారి అబ్బాయి అని చెప్పారు. తర్వాత మార్కులు తగ్గితే అబ్బాయి చెప్పాడు కదా, నేను చాలా మరి చదువులో వెనకబడ్డానని. కానీ అలా కూర్చొని, ఎందుకంటే భగవంతుడు ఎవరిని ఎలా తీర్చిదిద్దాలో, ఏ రంగంలో ప్రవేశించాలో భగవంతుడికి నిర్ణయం. మరి ఇంత గొప్ప సంగీత విద్వాంసుడు కావాలి, వైలిన్ విద్వాంసుడు కావాలి అనుకుంటే ఆ విద్యలో అంత మాత్రం ఉండి నేను రాజుగారిని అడిగాను, అబ్బాయి కూడా ఈ వైలిన్ నేర్పవచ్చు కదా అంటే, వాడు రావట్లేదండి, నేను చెప్పాలనుకుంటున్నా రావట్లేదని చెప్పన్నారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మా అబ్బాయికి నెమ్మదిగా నేను ప్రారంభించాను, చక్కగా వాయిస్తున్నాడు, ఇంకా ఇంకా ముందుకు రావాలని దీవించండి అని నా దగ్గరికి వచ్చి నమస్కరింపజేసి ఆశీస్సులు పొందాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన అన్నాబత్తుని శివకుమార్. తెనాలి సబ్ డివిజన్ పోలీసు ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ నిర్వహణ. పరేడ్లో పాల్గొని అధికారులు సిబ్బందికి సూచనలు చేసిన ఎస్పీ సతీష్ కుమార్. బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందవద్దన్న పశు వైద్యశాల వెటర్నరీ డాక్టర్ నాగిరెడ్డి. ప్రజలు ఉడికించిన చికెన్ గుడ్లు తినొచ్చని సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.